పోలమ్మ పరవళ్లను సముద్రం పాలు కాకుండా పంట చేలను తడిపే బ్యారేజ్ ఒక మహానుభావుడు దశాబ్దాల కిందట వేసిన పునాది కోట్లాది మంది జీవితాలను మార్చేసింది. ఒక ఇంజనీర్ కళ ఉభయ గోదావరి జిల్లాల్ని దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టింది. కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ గోదారమ్మపై నిలిచిన ఆ చారిత్రక కట్ట మాత్రం లక్షలాది రైతులకు ఇప్పటికీ జీవనాధారంగానే నిలుస్తోంది. అయితే దశాబ్దాల ప్రయాణంలో వయసు మీద పడిన ఆ మహానిర్మాణానికి ఇప్పుడు కొత్త శక్తిని అందించాల్సిన సమయం ఆసన్నమైంది. భవిష్యత్ తరాల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని నీటి భద్రతని మరింత పటిష్టం చేస్తూ మరో చారిత్రక అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది ఏపీ సర్కార్. గోదావరి డెల్టా భవిష్యత్తుని ప్రభావితం చేసే ఈ మెగా ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి? IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. రైతులకు ఇది ఎలా ఉపయోగపడబోతోంది? ఈ ఆధునీకరణలో చేపట్టబోయే కీలక మార్పులేంటో ఇప్పుడు మనం చూద్దాం. సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ గత 170 ఏళ్లుగా గోదావరి డెల్టా రైతుల జీవనాడిగా ఉంది. ఇప్పుడు చేపడుతున్న ఈ ఆధునీకరణతో మరికొన్ని దశాబ్దాల పాటు ఇంకా పటిష్టంగా ధవళేశ్వరం ఆనకట్టను ఉంచడానికి ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఒక చారిత్రక నిర్మాణాన్ని కాపాడుకుంటూనే ఆధునిక సాంకేతికతను జోడిస్తూ భవిష్యత్తుకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది. లో ప్రారంభమైన ఒక మహానిర్మాణం 1980లో తొలిసారి మరమ్మతులు నిర్వహించారు. 46 ఏళ్ల తరువాత భారీ ఆధునీకరణకు శ్రీకారం చుడుతున్నారు. 5.84 కిలోమీటర్ల పొడవైన బ్యారేజ్ ఇది. కేంద్ర జల సంఘం సూచనలతోనే డ్యామ్ సేఫ్టీ పనులు చేపడుతున్నారు. అలాగే సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. 2014 నుంచి 2015లో 58 గేట్ల మార్పు చేశారు. బ్యారేజ్ భద్రతకు సీసీ కెమెరాల నిఘాను కూడా ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ వ్యవస్థ మరింత బలోపేతం చేశారు. హెడ్ వర్క్స్ కార్యాలయానికి కొత్త రూపు, రహదారులు, అనుబంధ నిర్మాణాలకు మరమ్మతులు చేపట్టబోతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ ఆధునీకరణను రాష్ట్ర ప్రభుత్వం కేవలం మరమ్మతులే కాకుండా భవిష్యత్ నీటి నిర్వహణకు అవసరమయ్యే విధంగా పనులు కూడా చేపడుతోంది. సాగునీరు, తాగునీరు, వరద నియంత్రణ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేయడంతో పాటుగా బ్యారేజ్ పనితీరును ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుని రూపొందించారు. ఈ ఆధునీకరణకు అవుతున్న ఖర్చు 152.95 కోట్ల రూపాయలు. 2 దశల్లో ధవళేశ్వరం బ్యారేజ్ పనులు చేపడతారు. 117 పాత గేట్లకు గుడ్ బై చెప్పేసి అత్యాధునికమైన కొత్త గేట్లు ఏర్పాటు చేస్తారు. 175 గేట్లకు 734 రోలర్ బేరింగ్స్ ఏర్పాటు చేస్తారు. గేట్ల పనితీరు మెరుగుపరిచే భారీ అప్గ్రేడ్, మొత్తం గేట్లకు కొత్త వైర్ రోప్లు, భారీ వరదల్ని సైతం తట్టుకునే విధంగా ఇప్పుడు ఈ బ్యారేజ్ ని ఆధునీకరించబోతున్నారన్నమాట. 102 మాస్టర్ కంట్రోల్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. 175 గేట్ల విద్యుత్ వ్యవస్థకి కొత్త కేబుల్స్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ బీకామ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఈ పనులన్నీ జరగబోతున్నాయి. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ధవళేశ్వరం ఆధునీకరణ పనులకి ఇవాళే శ్రీకారం చుట్టబోతున్నారు. 2 దశల్లో ఈ పనులు జరగబోతున్నాయి. పనులు పూర్తయిన తరువాత డెల్టా ప్రాంతంలో నీటి పంపిణీ సామర్థ్యం అలాగే నిర్వహణ మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.